నికాల్ రే నికాల్ రేనన్న ఏయ్ ఏడున్నాడు తామసాడు అరే ఏడబన్నాడు ఏడావే ఏడున్నాడు చూడు తామసోరేడా ఇక్కడ అడుగు ఏయ్ తామస్ ఏడన్నాడు ఎందుకు? అరే తామస్ ఏడన్నాడు బే తెలీదు. అరే చెప్పు అట్లా ముంగటే చెప్పొచ్చు కదా అన్న ఈడే అంట చూడరా ఏయ్ నువ్వేనా బే తామస్ అంటే? అవును, మీరెవరు? రే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట దిమాగట్ట ఖరాబ్ అయిందా? అన్నంటే ఎవరు అనుకున్నావు బే? చల్ చల్ రే అన్నా తోలుకొచ్చినామే. అరే ఏంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు? నీకు ఒంట్లో బాగోలేదని నీ దిల్లు ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రంతా మస్తు పరిశాన్ అయిపోయిండు. అరే గుండె సెరివైపోయింది రాబాయ్. అన్ననికి ఇటువంటి కండిషన్లో ఎప్పుడూ చూడలే. ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు. నిన్ను దిల్కుష్ చేద్దామని నేను తోలుకొచ్చినా. రా బ్రదర్. ఓ భాయ్ ఈ ఛాన్స్ కోసం ఎంతమంది చూస్తారు? అరే క్యా దేఖ్ రా రే గలే మీలో ఖుషి బనాలో. చల్ 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 సారీ సార్. అరే దానిదే ఉంది, ఏం పర్లేదు బ్రదర్. థ్యాంక్ యూ. బీరాయ నమః విస్కాయ నమః బ్రాండీ అయిన ఖుషి చేయి బ్రదర్. అరే ఏడియం ఇంకా ఏంట్రా ఆలస్యం? అరే పోరిని తోలుకండి రా బాయ్. సప్పన్ రమ్మన్రా. వయసే పాదరసం నేనసలే చిన్న రసం నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం నా సోకు పూలవనం నా చూపు నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం. నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటు మోగని తబలా. రావే నా రసరంగీలా నీ బుగ్గే నా రసగుల్లా తై తక్కల్లాడుకుంటూ తాకితే గుబులా. కలిసొస్తా కాని వేళ కైపెట్టే కన్నులా నీదేరా రాకుమార దూర దూర బుడుకుల ఉయ్యాలా. నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో. నిన్ను తాకనా తాకనా నిన్ను చుట్టుకోనా ముద్దు పెట్టనా పెట్టనా. నీ రాకలో రాపిడుంది నా సొక్కులా దోపిడుంది నీ దొంగ చూపుకే నా బెంగ తీరునా నువ్వుండిపో రాత్రికి. నీ మీదనే మోజు ఉంది ఈ రోజునే రాజుకుంది ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పున తెల్లారది ఆటకి. మాయా బజార్ మల్లెపూలకే వేలాల వెర్రి నాకు రేగే బారా హుషార్ పట్టు చిక్కరో మావా మావా మావా. కావాలిలే కజ్జికాయలే నిగిల్లి కజ్జికాయలే ఆడాలిలే కచ్చకాయలే బాబా ఓ బాబా ఓ బాబా. నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో. నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటు మోగని తబలా.
చిచ్చు ఉంది నా గుండెలో గుచ్చుకుంది ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడు నీ సూపులో సూది ఉంది సూదంటులా లాగుతుంది నువ్వంటూ తొక్కినా నా వంటి చక్కన నేమోయలేనిప్పుడు బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయే చారుమినా షట్టు బుడ్డివే భామ ఓ భామ ఓ భామ తాకిచ్చనా ముదరకులే లేలేత కొత్త సొక్కులే ముట్టించనా ముంచకాయలే మామ ఓ మామ ఓ మామ నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటూ మోగని తబలో రాబేనా నీ బుగ్గే తై తక్కలాడుకుంటూ తాకితే కుబలా లా 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 అరే మస్తుగా ఎంజాయ్ చేసినావు కదా మూడోస్తే ఫోన్ చేయి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అరే చల్ చల్ థ్యాంక్ యూ గుడ్ నైట్ బాయ్. థామస్ ఇంతసేపటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళారు నిన్ను పదా మేట్రన్ థామస్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చారు? మేట్రన్ మీరైనా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? ఐసి అర్థమైంది. ఇవాల్టి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను, ఓర్చుకున్నాను. ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు ఆ శంకర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అతన్ని వదిలేది లేదు. వదిలేండి సార్, ఇదంతా చౌక్ దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు. కేవలం నా కోసం చేశాడు. క్షమించండి సార్, ప్లీజ్ సార్, ఇది నా ఆఖరి కోరిక. ఒరే థామస్ ముఖం ఎంత ఎలిగిపోయిందో, ఆ డీన్ గడి ముఖం అంత మాడిపోయిందనుకో. ఎంతైనా శంకర్ తెలివైనడురా. థామస్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా? హిస్ ఫేస్ వాస్ గ్లోరియస్. శంకర్ ఈస్ రియల్లీ గ్రేట్. అరే నాకు జలుబు చేసిందిరా. అరే ఈడికో జంతర్ మంతర్ చూ మంత్రి ఇచ్చేద్దాంరా, అందరి దర్దు దెబ్బతో ఖాళీ అయిపోద్ది. దేవి నాకు జంతర్ మంతర్ ఇవా. మీనా నేను అటు రానా, నాకు జంతర్ మంతర్ ఇస్తావా? అతన్ని సేవ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎవ్వరూ చెయ్యొద్దు. వెటరన్, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ శంకర్ మీద రిటర్న్గా కంప్లైంట్ అయినా ఇవ్వండి, లేదా మీ రాజీనామాలు నా టేబుల్ మీద పెట్టండి. సామాన్లు సదరకుండా ఇల్లు లేని ఎడుతున్నావు కదా నువ్వు, బడే పరిచయం చేస్తావు. శంకర్ వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండే, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ వేయడం కూడా వేస్ట్. వస్తా. శంకర్ వెళ్లే ముందు ఒక మాట. చెప్పండి. చచ్చిపోవాలనుకున్న విజయమోహన్లో చిరునవ్వు తెప్పించావు. ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకు కావాలి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. స్టే బ్యాక్. అన్నా సామాన్ మొత్తం ఎక్కించడమే. మొత్తం దించేసేసి గదిలో పెట్టేయండి రా. అరే ఎక్కిమంటాడు దించమంటాడు, మనం పాగలగాలని చేస్తున్నాయి. అన్న మాటకి ఎదురు చెప్తా. శంకర్ ఏంటి ఆ లింగం గాడు మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చాడా? నువ్వు అర్జెంటుగా ఆ లింగం గారిని, సారీ డీన్ గారిని కలు. సరే పదా, మళ్ళీ కలుస్తా. గుడ్ మార్నింగ్ డీన్ గారు. అనవసరం నా కోసం వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం మీరే మిస్టర్ శంకర్. మా కాలేజీలో మాకు డిసిప్లిన్ కావాలి. మరి అక్కడే నాకు కాలుద్ది. డిసిప్లిన్ డాన్స్ కడతావేంటి? అసలు ఇందులో నా తప్పేంటి? థామస్ చావుకు దగ్గరలో ఉన్నాడు, కాసేపైనా సంతోషంగా ఉంచాలని అలా చేశాను. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తావేంటి? నా మాట విని ఈ మ్యాట్ ఎంతతో మూసాయి.
ఎగ్జాక్ట్లీ మూసేస్తాను. చూసారా మనం చెప్తే వింటాడు, చాలా మంచాడు. ఇదిగో ఏంటి నీ రస్టిగేషన్ లెటర్. అంటే నీకు అర్థం కాదు కదూ. అంటే నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తున్నాను. రేపే తమరు కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లింగమాయా, నేను అలా పిలవకూడదు అనుకున్నాను, కానీ పిలిచేలా చేస్తున్నావు. వాట్ యు టాకింగ్? జస్ట్ 10 నిమిషాల క్రితం ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను ఇష్టపడే వచ్చి నన్ను పట్టుకుని ఆపేసింది. నీ బ్యాడ్ లక్. ఇది మాడిచి ఎక్కడ పెట్టుకో, ఇందులో పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను ఈ కాలేజీ వదిలి వెళ్లేది లేదు. వస్తా. వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తాను, వాళ్ళే నిన్ను బయటకు పంపిస్తారు. అరే లింగమ్మాయ, పోలీసుల గురించి నాకు చెప్తావేంటి? ఇంతవరకు వాళ్ళని లోపలికే పంపలేకపోయారు, ఇంకా బయటకే పంపిస్తారు. టెన్షన్ ఎంత బుద్ధొస్తున్నావు. టెన్షన్ పడకు, కూల్. వస్తా. I am not going to leave this guy. I am going. Dr. Lingam, house pasting no festival. What did he say? We don't know, sir. What did he say? ఇంగ్లీష్ లో మాట్లాడమంటే అలా మాట్లాడితే అర్థం కాదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, దేకులు. What are you laughing? Get out. Get out. Out. థ్యాంక్ యూ. ఏమైంది? అయ్యో, ఏయ్, శంకర్, ఏమైంది? శంకర్, ఏమైంది శంకర్? ఎమర్జెన్సీ కేసు. నా ఫామ్ ఎవరైనా ఫిలప్ చేయండి రా. See, uncle, vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వల్చర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? యూ వల్చర్, ఐ సైక్లోన్. అన్నా